లడక్ కార్యకర్త వాంగ్చుక్ కు సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఆయనను ఆసుపత్రికి తరలించడంలో సరైన చర్య తీసుకుందని కోర్టు పేర్కొంది. ప్రైవేట్ ఆసుపత్రికి బదిలీ చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను తిరస్కరించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సోనం వాంగ్చుక్ కు సంబంధించినటువంటి ఆసుపత్రికి తరలించినటువంటి విషయం సరైనటువంటిది అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఉత్తర్వులను జారీ చేసింది. దాదాపు ప్రభుత్వ చర్యకు ఏకపక్షం కాదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి చాలా కీలకమైనటువంటి తీర్పు. దాదాపు 2 రోజుల నుంచి కూడా సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైనటువంటి ట్రీట్మెంట్ లభించట్లేదు, వేరొక హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలి అంటూ ఇటు భార్య అంజలి డాక్టర్ అంజలి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఈ రోజు మధ్యంతర తీర్పుని ఇస్తూ చాలా కీలకంగా కూడా ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అంటూ కూడా 3 రోజుల్లో సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇటు ప్రాణ రక్షణ కోసమే ప్రభుత్వం తీసుకున్న చర్యలంటూ కూడా దీన్ని తప్పు పట్టణం కూడా ఇటు హైకోర్టు ఇచ్చినటువంటి ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో చాలా కీలకంగా ప్రస్తావించింది. దాదాపు ప్రభుత్వానికి ఆసుపత్రి ఉన్నత అధికారులకు నోటీసులు అంటే 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి హెల్త్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి అంటూ ప్రభుత్వానికి అటు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ కోర్టు అంటే ఈ కేసు తదుపరి దాదాపు 23వ తేదీన కోర్టు వాయిదా వేసినటువంటిది. అంటే వచ్చే బుధవారానికి కేసుకి సంబంధించినటువంటి తీర్పు అంటే అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా మరొకసారి హైకోర్టు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.